నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దేవాది దేవుడు ఎందుకు తనతో సహవాసం ఉండడానికి పిలుస్తున్నాడు? అసలు దేవునితో సహవాసం ఎలా చేయగలుగుతాము? మనం చూస్తే నేలమంటితో చేయబడినటువంటి మనుషులం. ఆయన మహిమాన్వితుడు, సమీపించని తేజస్సులో నివసిస్తున్న దేవుడు. మరి మనము ఆయనతో సహవాసం చేయాలంటే ఎలా? ఏం చేస్తే ఆయన పిలిచినట్లుగా, పిలుపుకు తగినట్లుగా యేసయ్యతో మనం సహవాసంలో ఉండగలుగుతాము అని ఆలోచిస్తే, మనము ప్రభువుతో కలిసి సహవాసంలోనికి రావాలంటే అక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులోనికి నడవాలి. అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాం. నిజమే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నానని. వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాడు గనుక మనము కూడా మనలో ఉన్న చీకటి అనగా ప్రతి పాపమును, దోషమును విడిచిపెట్టి వెలుగులోని కానీ వెళితే, వెలిగించబడి వెలుగైన యేసుక్రీస్తు ప్రభుతో కలిసి మనం కానీ నడిచినట్లయితే, దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. Download Moj.